హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ గ్రాఫిక్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రావడానికి కారణం ఒకే ఒకటి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా వెడ్డింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అసలు ఏంటి వెడ్డింగ్ ప్రాజెక్ట్ అంటే పెళ్ళి మొత్తం 1.5 అవర్లో ఎడిటింగ్ కంప్లీట్ చేయొచ్చు. దానికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్. ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్ చాలామంది సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్లో చాలామందికి చిన్న చిన్న డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ అనేవి వాళ్ళు అడిగేటప్పుడు నేను వేరే వాళ్ళతో కాల్‌లో ఉండి వాళ్ళని హోల్డ్‌లో పెట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే 1 అవర్, 2 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొందరికి ఈ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ కోసము, తర్వాతను ఈ ఫోటోషాప్ డౌట్స్, చిన్న చిన్న డౌట్స్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తునేటప్పుడు అంటే వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెయిట్ చేయకుండా ఉండడానికే ప్రత్యేకంగా ఈ క్లాస్‌ని తయారు చేశాను. ఇప్పుడు చెప్తున్నాం. ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్‌ని ఎలా వాడుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది వాళ్ళు ఒక వీడియో త్రూలో వాళ్ళు చేసుకోవడానికి. అంటే నా కోసం వెయిట్ చేయకుండా వారికి వాళ్ళే ఆ వీడియోని చూసి మీరు కంప్లీట్‌గా చేసుకోవచ్చు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? దీనిలో ఏంటేంటి ఉంటాయి? ఫస్ట్ ఈ బేసిక్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ వెడ్డింగ్‌ని సింపుల్‌గా చేయొచ్చు. ఒక గంటన్నరలో ఫినిష్ చేసేయొచ్చు. అది ఎలా? అంటే యాక్చువల్లీ పెళ్ళిని చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయండి. ఏంటి ఒక 8 సిట్యుయేషన్స్ చేశానండి నేనైతే మాత్రం. ఏంటి ముందు రోజు పందిర్రాట, కొన్ని ఏరియాల్లో అయితే తోరణాలంటారు. కొన్ని ఏరియాలో అయితే ఇంకో పేరు ఉంటుంది. కానీ కంప్లీట్‌గా ముందు రోజు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక సిట్యుయేషన్ కింద పెట్టాం. అలాగే నెక్స్ట్ డే, నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతది. కొందరు దాన్నేంటంటారంటే దీపారాధన అంటారు. మేమైతే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు పెట్టుకుంటాం. మేమైతే గుమ్మాల చింపులంటాం. అంటే తెల్లవారి సూర్యోదయం వెంటనే సూర్యుడికి నమస్కరించే పూజల్ని మార్నింగ్ కింద పెట్టాను. అక్కడి నుంచి టెంపుల్‌కెళ్ళే వరకు అంటే మార్నింగ్ పూజ స్టార్ట్ అయిన నుంచి టెంపుల్‌కెళ్ళే వరకు కూడా ఒక సిట్యుయేషను. అలాగే టెంపుల్ అంతా కూడా అంటే టెంపుల్‌కి బయలుదేరుతాం. అన్ని టెంపుల్స్ చాలామంది కూడా 2 టెంపుల్స్‌కెళ్తారు, 4 టెంపుల్స్‌కెళ్తారు, 3 టెంపుల్స్‌కెళ్తారు. ఈ టెంపుల్స్‌కెళ్ళేదంతా కూడాను ఒక సిట్యుయేషన్ కింద మార్చాను. టెంపుల్స్ తర్వాతను లంచ్. కొన్ని ఏరియాలో రిసెప్షన్ అంటారు. మా ఏరియాలో లంచ్ అంటాం. కొన్ని ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో విందు అంటారు. అన్నిటికి ఒకటే పేరు. సో, దాన్ని ఒక సిట్యుయేషన్ కింద మార్చాం. ఆ తర్వాతన పెళ్లి కూతురిని తెస్తారు. పెళ్లి కూతురిని తెచ్చేదాన్ని ఒక సిట్యుయేషన్ కింద మార్చాం. అలాగే పెళ్లి కూతురిని తెచ్చిన తర్వాత సెకండ్ హాఫ్‌లో మనకి ఈవినింగ్‌లో ఏం చేస్తారంటే కాలువలుంటాయి, స్నానాలుంటాయి. అలా చిన్న చిన్న అకేషన్స్ అనేవి ఉంటాయి. వాటిని ఒక సిట్యుయేషన్ కింద మార్చాం. దాని తర్వాతను కొందరు ఊరేగింపు ముందు చేస్తారు. కొందరు ఊరేగింపు పెళ్లి తర్వాత చేస్తారు. అయితే ఈ పెళ్ళంతా ఒక సిట్యుయేషను. ఊరేగింపంతా కూడా ఒక సిట్యుయేషన్. ఇలా ప్రతి పెళ్ళిని 8 పార్ట్‌ల కింద డివైడ్ చేశారు. అయితే ఈ 8 పార్ట్‌లని ఏ విధంగా వాడొచ్చు? సో, ఈ 8 పార్ట్‌లని ఏ విధంగా వాడొచ్చు? ఇప్పుడు చాలామందికి ఏదో ఒక చిన్న డౌట్ ఉంటది. అన్నా మీరు పెళ్లి తీసేటప్పుడు ఇప్పుడు మీరన్నటువంటి ముందు రోజు జరిగే సిట్యుయేషను మీరు పావుగంట తీసుంటారు. నేను అరగంట తీస్తా. కొందరు గంట సేపు తీస్తారు. దాన్ని ఏం చేయాలి? దాన్నేం చేయాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు గంట సేపు తీసినా, 2 గంటలు తీసినా సరే దీనిలో మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఒక 30 మినిట్స్ వరకు ఈ ముందు రోజు సిట్యుయేషన్ అనేది చేసుంటా. కానీ చాలా వరకు కూడా ముందు రోజు జరిగే ఈ తోరణాల సిట్యుయేషన్ గాని, అదే పందిరాట సిట్యుయేషన్ గాని, అదే ఇంకో నేమ్ ఆ సిట్యుయేషన్ అనేది చాలా వరకు 10 నిమిషాలు, 15 నిమిషాల వరకు తీస్తారు. కొందరైతే మరి 5 నిమిషాలు, 4 నిమిషాలే తీస్తారు. ఎందుకంటే పెళ్లి క్యాసెట్ అనేది ఇంత పెద్దదనుకోండి పెళ్ళికొడుకు చూడలేడు. సో, దాన్ని లిమిట్‌లోనే తీస్తారు అందరూ కూడా. ఎడిట్ చేసినప్పుడైనా సరే లిమిట్‌లోనే పెట్టేసుకుంటారు. సో, అది తోరణాల సిట్యుయేషన్. అయితే మరి పెళ్లి పీటల మీదకొచ్చినప్పటికి మిగతావన్నీ కూడా కామన్ వర్డ్సే వస్తాయి. ఇకపోతే పెళ్లి పీటల మీదకొచ్చినప్పటికి మేమేం జేయాలి? మీరు పావుగంట సేపటికి మీకు తాళి కట్టే సీనొచ్చేస్తది. కొందరు తీసినప్పుడు అరగంట తర్వాత తాళి కట్టే సీనొస్తది. కొందరు తీసేటప్పుడు ఏంటంటే ముందే పెళ్లయిపోద్ది. ముహూర్తం టైం అయిపోయిందనుకోండి, పంతులు గారు వేగంగా పెళ్లి చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు జరిపిస్తారు. అప్పుడు 5 నిమిషాలప్పుడే తాళి కట్టేయొచ్చు. ఊరేగింపు లేట్‌గా వచ్చి వాళ్ళు కూర్చున్నారనుకోండి, కూర్చున్న తర్వాత 5 నిమిషాలు తాళి కట్టేయొచ్చు. అలా కట్టేసే పక్షంలో అప్పుడు ఏం చేయాలి? దానికి కూడా దీనిలో ఆప్షన్ ఉంది. ఎలా వర్క్ చేయాలి? ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాన్ని మీరు క్లియర్‌గా అంటే స్కిప్ చేసేసారనుకోండి అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతది. అది విషయం. మరి తర్వాత సార్ నాకు ఈ ముక్క అర్థం కాలేదు, ఆ ముక్క అర్థం కాలేదంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. కాకపోతే మీరు వెయిట్ చేయాలి కాసేపు. ఎందుకు? నేను వేరే కస్టమర్‌తో ఉండొచ్చు.
లేదా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు, ఇంకొకరికి ఇన్స్టలేషన్ చేస్తూ ఉండొచ్చు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలా వెయిట్ చేయకుండా ఉండాలి అంటే ఇది స్కిప్ చేయకుండా చూడాలి. ఇంత పెద్ద వీడియో అయినా నేను అప్లోడ్ చేయాలి అంటే నాకు కూడా చాలా టైం వేస్ట్. కానీ కస్టమర్ అనేవాడు ఇబ్బంది పడకూడదు అనేదే నా ఫీలింగ్. సో ప్రతి ఒక్కరికి మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో నౌ రెడీ టు గో టు క్లాస్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్తున్నాం. క్లాస్లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎడిస్ ఓపెన్ చేసుకుంటాం. ఎడిస్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ ప్రాజెక్ట్. ఫైల్కి వెళ్ళి ఓపెన్ ప్రాజెక్ట్ కొట్టేశాక ఇక్కడ ఏంటంటే మై కంప్యూటర్ డి డ్రైవ్ని ఓపెన్ చేయండి. నేనైతే ఈ ప్రాజెక్ట్ని డి డ్రైవ్లోనే ఇచ్చాను. మీకు డి డ్రైవ్ కనీసం 50 GB అయినా ఖాళీ ఉంటేనే ఈ ప్రాజెక్ట్ని మీరు వేసుకోవచ్చు. అయితే ఈ డి డ్రైవ్ని ఓపెన్ చేసేటప్పుడు వెడ్డింగ్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, వెడ్డింగ్ ప్రాజెక్ట్ 1. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్లో ఫిబ్రవరి అనేది ఓపెన్ చేసుకోవాలి. టోటల్ వెడ్డింగ్ 2022 ఫిబ్రవరి అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాతను మీకు ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేయను అంటే ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా కనబడుతుంది. స్క్రీన్ అనేది ఆ విధంగా కనబడుతుంది. అలా స్క్రీన్ కనబడిన తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది అక్కడ ఉంటుందండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, బిన్లో రూట్ ఉంది. రూట్ కింద మీకు 10 ఫోల్డర్స్ కనబడుతున్నాయి. 10 ఫోల్డర్స్ కనబడుతుంది, ఇలాగే కనబడుతుంది 10 ఫోల్డర్స్. అయితే ఏంటి 10 ఫోల్డర్స్ అంటే ఫస్ట్ ఫోల్డర్లో మీ సబ్జెక్ట్ అని ఉంది. మీ సబ్జెక్ట్ అంటే మీ పెళ్లి వీడియో మొత్తం కూడా మీరు తెచ్చి అక్కడ వేసుకోండి. అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో పెళ్లి వీడియోని మనం ఫస్ట్ తీసుకుందాం, ఓకేనా. సో నా సిస్టంలో ఉన్నటువంటి దాంట్లో ఒక పెళ్లి వీడియో నేను తీసుకుంటున్నా. పెళ్లి వీడియోని తీసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. సారీ. సో ఇందులో చూడండి 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఇందులో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి పందిరాట, ఇంకోటి బయట క్లిప్స్. అంటే మనకి స్టూడియో అతను అలా ఇచ్చారు. ఇప్పుడు ఈ పందిరాట అనేదాన్ని ఫస్ట్ నేను తీసుకుంటున్నాను. ఈ పందిరాట అనేటువంటి వీడియోని నేను ముందు తీసుకుంటున్నాను. టోటల్ వీడియోస్ పందిరాట చాలా తక్కువ ఉన్నాయి. అదే మీ దృష్టిలో తోరణాలు, మా దృష్టిలో పందిరాట. ఓకే, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అది మనకి ఏడీసీలోకి వచ్చాయి కదా. ఈ ఏడీసీలో ఇవన్నీ కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం, న్యూ ఫోల్డర్. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఇంకోటి ఉంది కాబట్టి. ఏంటో సబ్జెక్ట్ ఉంది, పెళ్ళి ఉంది. సో ఈ పెళ్లి వీడియో అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ పెళ్లి వీడియోని కూడా నేను సెలెక్ట్ చేసుకొని ఈ పెళ్లి వీడియోని కూడా తెచ్చుకున్నా. ఈ పెళ్లి వీడియోని నేను తెచ్చుకున్నా సిస్టంలోకి. తెచ్చుకున్న తర్వాత ఆ పెళ్లి వీడియోని మనం ఏం చేయాలంటే ఫస్ట్ పార్ట్లుగా ఊహించుకోవాలి. అంటే ఊహించుకోక్కర్లా, కనబడుతుంది. పార్ట్లుగా దాన్ని డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి పార్ట్లుగా? మార్నింగ్ ఎక్కడి వరకు ఉంది, టెంపుల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, లంచ్ సిచ్యువేషన్ ఏంటి, ఈవినింగ్ ఏంటి, దేనికి అది మీరు డివైడ్ చేసుకోవాలి. అలా డివైడ్ చేసుకోగలిగితేనే వర్క్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి స్టూడియో వాళ్ళు ఇచ్చినటువంటి ఫుటేజ్ని నేను ఇప్పుడు డివైడ్ చేసుకోవడం మొదలు పెడుతున్నాను. సో వెయిట్ అండ్ సీ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, క్లిప్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ క్లిప్పింగ్ ఏంటంటే ముందు పందిరాట అనేటువంటి క్లిప్పింగ్స్ కొనేసాం. అలాగే మిగతా క్లిప్లన్నీ కూడా ఇప్పుడు నేను తెచ్చి దాన్ని పక్కన పెట్టేసుకుంటా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఖాళీ లేకుండా డిలీట్ గ్యాప్ కూడా పెట్టేసుకుంటాను. సో ఇక్కడ క్లిప్స్ అన్నీ కూడా లైన్గా తెచ్చుకున్నాను. ఈ క్లిప్స్ అన్నీ లైన్గా తెచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే యాక్చువల్లీ ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేస్తాను. జనరల్గా చాలామంది కూడా ఎమ్ కొట్టుకుంటూ క్లిప్పింగ్స్ అన్నీ కూడా కట్ చేస్తారు కదా. ఇక్కడ అలా కాకుండా షార్ట్ కట్ మోడ్లో సింపుల్గా నేను ఈ క్లిప్పింగ్స్ అన్నింటినీ కంట్రోల్ సెలెక్ట్ చేసి సెట్టింగ్స్, టూల్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్, యూజర్ సెట్టింగ్స్, గుర్తుపెట్టుకోండి. సెట్టింగ్స్లో యూజర్ సెట్టింగ్స్, అప్లికేషన్లో టైం లైన్. ఈ టైం లైన్ మీద క్లిక్ చేసి ఎక్స్టెండ్ క్లిప్స్ వెన్ అప్లయింగ్ ట్రాన్జెక్ట్స్ ఆర్ క్రాస్ ఆర్ ఫేడ్, దాన్ని టిక్ మార్క్ తీసేసాను. టిక్ మార్క్ తీసేసి జస్ట్ అప్లై అండ్ ఓకే ఆ రెండే క్లిక్ చేశాను. ఆ రెండు క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను కంట్రోల్ పి మీకు స్క్రీన్ మీద Ctrl+P అని కూడా మీకు కనబడుతుంది. అది రాసి పెట్టుకోండి. కంట్రోల్ పి అని టైప్ చేయండి. కంట్రోల్ పి అని టైప్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు
ట్రాన్సాక్షన్స్ పడతాయి. సో ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అనేవి పడతాయి. అంటే మీ తరగతి వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక సెకండ్, ఒక 1 మినిట్, ఒక హాఫ్ మినిట్ టైం తీసుకోవచ్చు. ఓకే, సో చూసారా, క్లిప్స్ అనేవి క్లిప్ మధ్యలో ఆటోమేటిక్గా చిన్న ఎఫెక్ట్, ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లు పడ్డాయి. ఇలా పడగానే అయిపోలేదండి బాబు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్, యూజర్ సెట్టింగ్లోకి వెళ్ళి ఇందాక ఏదైతే టిక్ మార్క్ తీసామో దాన్ని మీరు మళ్ళీ టిక్ మార్క్ పెట్టుకొని అప్లై, ఓకే, ఇలా పెట్టేసుకొని ఆల్ట్ టీ, జస్ట్ ఆల్ట్ టీ క్లిక్ చేయగానే చూడండి మీకు అన్నీ కూడా ఫ్రంట్ బ్యాక్లు అన్నీ కూడా కట్ అయిపోయాయి. అయితే ఇలా చేసుకున్న తర్వాతను మనం కావాలి అంటే కంట్రోల్ ఏ పెట్టి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నేను జస్ట్ 2D మాస్క్ 2Dలో డిజాల్వ్ ఎఫెక్ట్ వేసుకుంటాను. ట్రాన్సాక్షన్లో 2Dలో డిజాల్వ్ అనేటువంటి ఎఫెక్ట్ని నేను వాడతాను. జస్ట్ వచ్చి చూడండి, డిజాల్వ్ ఎఫెక్ట్ పడిందా? సో టైం తీసుకుంటుందండి, ఫైల్స్ ఎక్కువ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది, మరి అంత టైం అయితే తీసుకోదు. సో నో వాచ్. ఓకే ఫ్రెండ్స్, డిజాల్వ్ ఎఫెక్ట్ పడిన తర్వాతను మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, క్లిప్ టక్మని కాకుండా ఒక ఎఫెక్ట్లో పడుతుంది. అయితే ఒక్కో దానికి ఒక్కో ట్రాన్సాక్షన్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు సింగిల్గా ఇచ్చుకోవాలి, అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎఫెక్ట్స్ లేనప్పుడు మనం అలా ట్రాన్సాక్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం చేసే దాంట్లో అలా ట్రాన్సాక్షన్స్ ఇవ్వక్కర్లేదు, ఇవ్వకండి కూడా. సో నెక్స్ట్ ఈ పెళ్ళిలో మనం చేసేటువంటి పని ఏంటి అంటే సింపుల్ అండి. ముందు రోజు జరిగేటువంటి తోరణాలు అనేటువంటి కార్యక్రమాన్ని మనం యాక్చువల్లీ నేను దీన్ని అంతటినీ కూడా ఒక చిన్న బ్లర్ అనే ఎఫెక్ట్ని వేసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకు అంటే ఈ విజువల్స్ అనేవి అన్నింటిలో రావడం నాకు ఇష్టం లేదు. సో వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోస్లో నేనైతే బ్లర్ వేసుకున్నానండి ఎఫెక్ట్లన్నింటికి కూడా. మీకు వీడియోస్ అనేవి కనిపించకూడదని బ్లర్ వేసుకున్నాను. ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ వీడియోలో ఇక్కడ ఫస్ట్ ఫైల్ని చూడండి. ఈ ఫస్ట్ ఫైల్ నుంచి కూడా నేను సమ్ ఫైల్స్, అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి మాత్రమే నేను వాడేటువంటిది. ఇది మీకు కంప్లీట్గా నేను చేయట్లేదు. ఈ వెడ్డింగ్లో ఇక్కడ వరకు, అంటే ఎగ్జాంపుల్ ముందు రోజు, ఇది ముందు రోజు అండి. ఈ ముందు రోజు వరకు ఉన్న ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఫైల్స్ని, అవేంటి ముందు రోజు ఫైల్స్, తోరణాలు లేదా పందిరట, అటువంటి ఫైల్స్ని కంట్రోల్ ఎక్స్ ఎందుకు చెప్పండి, కాపీ కూడా చెప్పొచ్చు, కానీ కంట్రోల్ ఎక్స్ ఎందుకు చెప్పానంటే కంట్రోల్ ఎక్స్ చెప్పిన తర్వాత ఆ క్లిప్స్ అనేవి ఆ సీక్వెన్స్ నుంచి రిమూవ్ అయ్యి మన బిన్లో ఉన్నటువంటి పందిరి సీక్వెన్స్ చూడండి, పందిరి సీక్వెన్స్, దీన్నే తోరణాలు అనొచ్చు. సో ఇటువంటి సీక్వెన్స్లో ఇందులో గ్రీన్ కలర్ మీద డబుల్ క్లిక్ చేయండి. కరెక్ట్గా గ్రీన్ కలర్ మీద డబుల్ క్లిక్ చేసి మీరు ఇందాక కట్ చేసిన వీడియోస్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ అంతే. ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే మీకు చెప్తున్నానండి, ఎలా వర్క్ చేయాలి ఏంటంటే కంప్లీట్గా క్లాస్ అనేది ఉంటుంది. ఓకే, ఆడియో పందిరటం రెడ్ కలర్లో ఉంది చూడండి, పందిరాట సీక్వెన్స్లో ఆడియో పందిరాట రెడ్ కలర్, దాన్ని డబుల్ క్లిక్ చేశాను. అయితే డబుల్ క్లిక్ చేసిన తర్వాత హోమ్ బటన్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా పెళ్లి వీడియో అనేది దీనిలోకి ఇంపోర్ట్ అయిపోయింది. అయితే మీకు కొన్ని ఎఫెక్ట్లు నచ్చచ్చు, కొన్ని ఎఫెక్ట్లు నచ్చకపోవచ్చు. సార్ మాకు నచ్చని ఎఫెక్ట్ ఉంటే ఏం చేయాలి అంటే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు నచ్చని ఎఫెక్ట్ ఉంటే, ఇది ఎఫెక్ట్ నచ్చలేదు, దాని మీద క్లిక్ చేసి డిలీట్, ఎఫెక్ట్ పోయింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది, నేను ప్లే చేస్తాను చూడండి ఎఫెక్ట్ని. ఈ ఎఫెక్ట్ని నేను ప్లే చేసినప్పుడు మీకు ఒకవేళ ఈ ఎఫెక్ట్ నచ్చలేదు అనుకుంటే, ఇక్కడ వినాయకుడు రాకూడదు, మీకు ఇష్టం లేదు, వేరే ఎఫెక్ట్ వేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి జస్ట్ డిలీట్, అంతే, ఎఫెక్ట్ పోయింది. అయితే మీరు ఆ ప్లేస్లో వేరే ఎఫెక్ట్స్ వేయాలంటే ముందు కొద్ది క్లాసు చెప్తాను, ఎలా ఎఫెక్ట్స్ వేయాలనేవి కూడా చెప్తాను. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మీరు అక్కడ తీసుకున్నటువంటి పందిరాట, మీ పెళ్లి వీడియో పందిరాట గ్రీన్లో వేసిన తర్వాతను, అది ఆడియో పందిరాట అంటే రెడ్ కలర్లోకి డబుల్ క్లిక్ చేస్తే
విత్ ఎఫెక్ట్స్ అండ్ ఆడియో. ఎఫెక్ట్స్తో పాటు కింద ఆడియో కూడా మీకు వస్తుంది. ఆడియో అనేది ఇందులో నేను ప్లే చేయలేను, కానీ మీకు ఆడియో కూడా చూడండి. ఆడియో ట్రాక్లో ఆడియో కూడా క్లియర్గా అన్ని ఆడియోలు వేసి అన్ని ఎఫెక్ట్లు కూడా వేస్తుంటాను. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు మీరు ఈ పందిరాట వీడియోలో కేవలం 5 నిమిషాల వీడియోలు వేశారు. ఓకే, 5 నిమిషాల వీడియోలు వేశారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికి 5 నిమిషాల వరకే వీడియో ఉంటుంది. చూడండి, ఇక్కడ వీడియో కొంతవరకే ఉంటుంది. ఎంతవరకు అయితే మీరు వీడియో వేశారో అంతవరకే వీడియో ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా బ్లాక్, ఇదంతా కూడా బ్లాక్. ఎందుకంటే మీ వీడియో అక్కడ లేదు కాబట్టి అది బ్లాక్ వచ్చింది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం. ఈ సీక్వెన్స్లో మీరు ఇక్కడ వరకు ఎక్స్పోర్టింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కడ వరకు అయితే ఎఫెక్ట్స్ ఉన్నాయో అక్కడ వరకు మాత్రం మీరు పెట్టుకుంటే సరిపోతుంది. మీ వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకుంటే. ఈ క్లాస్ అనేది నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆన్లైన్లో. కాకపోతే ఈ వీడియోలో చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది కూడాను మళ్ళీ రిపీట్ క్లాస్ అడుగుతున్నారు. రిపీట్ క్లాస్ చెప్పలేను అని నేను చెప్తాను. కాకపోతే సో వెయిట్ చేయాలి, కాసేపు వెయిట్ చేయాలి. అంటే కస్టమర్తో ఉన్నప్పుడు ఆ కస్టమర్ క్లాస్ కంప్లీట్ అయినప్పటికీ ఒక 1/2 అవర్ పడుతుంది. దెన్ ఆఫ్టర్ ఎవరైతే అడిగారో వాళ్ళకి నెక్స్ట్ వెళ్ళేసరికి వాళ్ళకి 1/2 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇంకొకరు అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి 1 అవర్ పడుతుంది. ఇలా టైం అనేది ల్యాగ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చేసామంట పందిరాట. అయితే ఇదే పందిరాట నేను ఎంతవరకు చేస్తున్నానంటే చూడండి, జస్ట్ 32.24, అంటే 32 నిమిషాలు మాత్రమే నేను చేస్తున్నా. అయితే అదే మీ తోరణాలు అనేవి ఒక 40 నిమిషాలు ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్కి ఒక 40 నిమిషాలు, ఎగ్జాంపుల్కేనండి నేను పేస్ట్ చేస్తున్నాను. అంటే 40 నిమిషాల వీడియో ఇందులో క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఎంత ఉంది, 58 నిమిషాలు ఉంది. 58 నిమిషాలు ఉంటే ఇప్పుడు ఈ రెడ్ కలర్ని డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ నేను 32 నిమిషాలే ఇచ్చున్నా, కానీ మీ వీడియోస్ మాత్రం 52 నిమిషాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీ వీడియోస్ మాత్రం 52 నిమిషాలు. అయితే మరి మిగతా పార్ట్ సంగతి ఏంటి అంటే ఇక్కడ ఈ గ్రీన్ కలర్ దగ్గర జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే 52 నిమిషాలు కాదండి, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఎంతసేపు అయినా సరే ఇది ఇలా వీడియో అయిపోతుంది. ఇది మీ ఒరిజినల్ వీడియో. అయితే నేను 32 నిమిషాల వరకే ఎడిటింగ్ చేస్తున్నా. మిగతాది ఎడిట్ చేసుకోవాల్సిన పూచి ఎలాంటిది అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ లేవు. మీరు మిగతాదాన్ని వేద్దామన్నా ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ లేవు. సో ఈ ఎఫెక్ట్ని ఎలా తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వరకు తెచ్చాను. ఇప్పుడు మీరు ఈ ఎఫెక్ట్ని ఎలా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ మన ఎఫెక్ట్ ప్యానల్ ఉంది చూడండి. ఇక్కడ మన ఎఫెక్ట్ ప్యానల్ ఉంది. ఈ ఎఫెక్ట్ ప్యానల్లోకి వెళ్తే మీకు అన్ని రకాల ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదు. 200 GB, 300 GB, 300 GB లోపలే ఉంటుంది. చాలామంది 2 TBలు 3 TBలు అంటారు కదా, అట్లా ఉన్న ప్రతి డేటా కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఏంటి ఇప్పుడు దీనిలో నేను సింపుల్గా చెప్పాలంటే రెడ్డింగ్ ఎఫెక్ట్ ప్యాకేజ్ అని ఉంటుంది కదా, ఈ రెడ్డింగ్ ఎఫెక్ట్ ప్యాకేజ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి దీనిలో రెడ్డింగ్ ఇమేజెస్, తర్వాతను 3 AB ఫ్రేమ్స్ అని ఉన్నాయి. దాన్ని ఒక ఫ్రేమ్ని డబల్ క్లిక్ చేశాను. డబల్ క్లిక్ చేస్తే సేమ్ అండి సీక్వెన్స్ లాగా ఇందాక వచ్చింది. ఇక్కడ మీకు ఫ్రేములు కనబడతాయి చూసారా, ఇక్కడ మీకు ఫ్రేములు కనబడతాయి. మీకు ఏ ఫ్రేమ్లో అయితే కనబడుతుంది, మీకు ఏ ఫ్రేమ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. Ctrl+C, ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి Ctrl+C కొట్టాను. కొట్టి అక్కడ ఈ ఆడియో పందిరాటకి వెళ్ళి ఇక్కడ నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ పేస్ట్. ఇప్పుడు నేను ప్లే చేసాను చూడండి, ఆటోమేటిక్గా వీడియో అనేది ఆ ఫ్రేమ్లోకి వెళ్ళి కూర్చొని ఈ సైడ్ ఫొటోస్ వచ్చాయి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది మీకు క్రియేట్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా చేసుకోవడానికి ఇవి ఫ్రేమ్స్ అండి. అలాగే ఓవర్లే బ్యాక్గ్రౌండ్స్, మీరు చాలామంది కూడా ఓవర్లే బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏంటి మాస్క్లు వేస్తారు, క్రోమా కట్లు చేస్తారు, ఏవేవో చేస్తుంటారు. ఇక్కడ నేను వేస్తాను చూడండి ఒక ఓవర్లే. జస్ట్ సింపుల్గా నేను తెచ్చి డ్రాగ్ అండ్ విడిచిపెట్టాను. ఆటోమేటిక్గా ఓవర్లే లోపల వీడియో అనేది ప్లే అవుతుంది. ఇలాంటి ఓవర్లేస్ కొన్ని వందలు ఇచ్చి ఉంటాం. సో ఇది కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. ఇంకోటి కూడా చూసారా, ఓవర్లే బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా కూడా పడుతుంది. ఇలాంటివే ఇక్కడ లవ్, పార్టీ స్పెషల్, ఇవన్నీ కూడా అవే. అయితే ఈ ఏవి ఫ్రేమ్లో 2 ఉన్నాయండి, మీకు ఒకటి చూపించాను, ఇంకోటి దేవుడు ఉంటాయి. ఇందులో కొన్ని హిందీ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా అలాంటివి. జస్ట్ మీరు కాపీ పేస్ట్, ఏదైనా సరే కాపీ పేస్ట్.
ఓకేనా. సో ఏ ప్యాకేజ్ అయినా పని అయిపోయిందంటే క్లోజ్ దిస్ సీక్వెన్స్. ఓకే. ఇకపోతే ఈ కాంపోజిషన్లో 3D కాంపోజిషన్ వాల్యూమ్ 1 హార్ట్. మీకు ఏదైనా ఒక హార్ట్ నచ్చింది, ఇప్పుడు ఈ హార్టే నాకు నచ్చింది అనుకోండి, మీ ఆడియో పందిరాట్లోకి వెళ్ళి ఈ హార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను. ఎక్కడైనా వేయచ్చు, అది ఎక్కడైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసాను. అదే ఈ ఓవర్లే మీద కూడా వేయచ్చు, ఈ ఓవర్లే మీద కూడా వేసుకోవచ్చు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని మీరు వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వేసాను. ఇక్కడ వేసి దీన్ని డబుల్ క్లిక్ చేసి చూసుకోండి ఎలా ఉందో. సో నేను ఇక్కడ వేసాను. ఇక్కడ వేసిన తర్వాత దీన్ని లేఅవుటర్లోకి వెళ్ళి దాని ప్లేస్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాను. లేఅవుటర్లోకి వెళ్ళి దాని ప్లేస్మెంట్ కొద్ది సైజ్ చిన్న చేసుకోవడం, ఎక్కడో ఒక కార్నర్లో పెట్టేసుకొని జస్ట్ క్లిక్ ఓకే. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి, చూసారా. వీటికి కూడా ప్రతి హార్ట్ సింబల్కి కూడా యానిమేషన్ ఉంటుంది. మీరు కావాలంటే అర్థం చేయండి, ప్రతి హార్ట్ సింబల్కి కూడా మీకు యానిమేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ హార్ట్ ఉంది, ఈ హార్ట్లో కూడా యానిమేషన్ ఉంటుంది. అర్థమైందా. దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వీడియో బ్యాక్గ్రౌండ్ వేసి టైటిల్ వేసారనుకోండి, టైటిల్ ప్రాజెక్ట్ కూడా. సో అలా హార్ట్ సింబల్స్, అలాగే రౌండ్ సింబల్స్. ఇప్పుడు నేను రౌండ్ సింబల్ కూడా వేసి చూపిస్తాను. దీన్ని లేఅవుట్లో మీరు మార్చుకోవచ్చు. ఓకేనా. లేఅవుట్లోకి వెళ్ళి చిన్నవి పెద్దవి చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. వాల్యూమ్ స్కేరు, వాల్యూమ్ వైపు ఇవన్నీ కూడా మూవింగ్ పిప్ అన్నీ కూడా ఎఫెక్ట్స్ తయారు. ఓకేనా. ఇక్కడ వరకు మీకు వెడ్డింగ్ ప్యాకేజ్ కోసం చెప్పాను. ఈ వెడ్డింగ్ ప్యాకేజ్లో యానిమేటెడ్ ఫ్రేమ్ అని ఉంటుంది. యానిమేటెడ్ ఫ్రేమ్ అంటే ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్ తెచ్చి ఇక్కడ విడిచిపెట్టేసాను చూడండి. జస్ట్ తెచ్చి కింద విడిచిపెట్టేసాను అంతే. వెంటనే మనం ప్లే అవుతుంది విత్ ఫోటో క్లియర్గా వస్తుంది. సో చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెండింటి మధ్యన ఒక ఆల్ఫా ఎఫెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఈ మరి ఆల్ఫా ఎఫెక్ట్స్ కూడా చెప్పడం బాగోదు, టైం చాలు. ఇవన్నీ యానిమేటెడ్ ఎఫెక్ట్స్. ఇటువంటి యానిమేటెడ్ ఎఫెక్ట్సే లేటెస్ట్ 4K ఎఫెక్ట్స్. ఓకే. ఈ 4K ఎఫెక్ట్స్ని తీసుకొచ్చి నేనేం చేస్తాను అంటే ఎక్కడ తెచ్చేసేసాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. అయితే ఓకే, ఇప్పుడు మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు, అందులో ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ని ఎక్కడ మార్చాలి, ఇప్పుడు ఆ ఫొటోస్ని మీరు ఎక్కడ మార్చాలి. సో మీ డీ డ్రైవ్లో చేంజ్ ఇమేజెస్ అని ఒక ఫాల్డర్ ఉంటుంది. ఇమేజెస్ చేంజ్ చూడండి, ఇమేజెస్ చేంజ్ అని ఒక ఫాల్డర్ ఉంటుంది. ఈ ఇమేజెస్ చేంజ్లో బాయ్, కపుల్, గర్ల్ అని ఉంటాయి. సో ఈ 3 ఫోల్డర్లో ఉన్నటువంటి ఫొటోస్ని మీరు మార్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా మారిపోతాయి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఎనీడెస్క్లో కానీ టీమ్ వ్యూవర్లో కానీ మీకు చూపిస్తాను. ఓకేనా. సో ఈ 3 ఫోల్డర్లను మార్చేస్తే ఆటోమేటిక్గా ఈ ఎఫెక్ట్లో ఉన్నటువంటి అన్ని ఫొటోస్ మారిపోతాయి. అయితే ఇటువంటి ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎఫ్సిపి ఎఫెక్ట్స్ చూడండి. ఇవన్నీ కూడా ఆ ఎఫెక్ట్స్. వీటికన్నిటికి కూడా కంప్లీట్గా మీకు ఇదివరకు ఒకసారి క్లాస్ చేసాం, కాకపోతే ఇంత క్లియర్గా విపులంగా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాం అనమాట. అయితే ఇవన్నీ ఇది వెడ్డింగ్ ప్రాజెక్ట్లో మీకు పార్ట్ 1 చెప్పాను. అంటే పందిరాట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవచ్చు ఏంటి, ఎఫెక్ట్ వేసుకోవచ్చు. కింద ఆడియో పెట్టుకోవాలి ఏంటి, కింద ఆడియో పెట్టుకొని మీరు వర్క్ చేసుకోవాలి. ఓకే. దెన్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను, ఫస్ట్ మీ పెళ్లి వీడియో తెచ్చుకోవాలి. పెళ్లి వీడియో తెచ్చుకొని మీ పెళ్లి వీడియోస్ అన్ని దాంట్లో వేసి ఫ్రంట్ బ్యాక్లు కట్ చేసుకోవాలి. తర్వాతను డివైడ్గా విడదీయాలి. డివైడ్గా విడదీసినప్పుడు ఫస్ట్ పందిర్రాట అనేటువంటి వీడియోస్ని తీసుకొచ్చి ఆ వీడియోస్ని ఎక్కడ వేసాము, పందిర్రాట గ్రీన్లో వేసాం. పందిర్రాట గ్రీన్లో వేసాం. రెడ్లోకి ఆటోమేటిక్ వచ్చి అక్కడ ఎఫెక్ట్లు ఎలా మార్చుకోవచ్చు చెప్పాను. ఎఫెక్ట్లు డిలీట్ చేయడం చెప్పాను. కొత్త ఎఫెక్ట్లను యాడ్ చేయడానికి ఎఫెక్ట్ ప్యాక్లోకి వెళ్ళి చూపించాను. సో ఇక్కడ వరకు ఇది క్లియర్. ఇకపోతే నెక్స్ట్ సీన్ అంటే ఫస్ట్ సీన్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది పెళ్లి స్టార్ట్ అవుతుంది. పెళ్లి స్టార్ట్ అయినప్పుడు కొందరు దాన్ని గుమ్మాల చింపులు అంటారు, కొందరు దీపారాధన అంటారు, కొందరు సూర్యోదయం అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేరు ఉంది. సో ఈ ఉదయం అనేదాన్ని నేను డబల్ క్లిక్ చేశాను. గ్రీన్ కలర్. ఇక్కడికి వచ్చి మీ పెళ్లి వీడియోస్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడే కదా మనం ఎడిట్ చేసుకున్నాం.
అంటే ఫ్రంట్ బ్యాగలు కట్ చేసుకోవడం, కలర్ కరెక్షన్, వేస్ట్ క్లిప్స్ లాగా అన్నీ కూడా ఇక్కడే చేస్తాం. అయిపోయిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వరకు మార్నింగ్ అనుకుందాం. మార్నింగ్ అంటే ఇంకా టెంపుల్కి వెళ్ళదు, ఇక్కడ వరకు మార్నింగ్ అనుకుందాం. దాన్ని నేను ఇక్కడ సేమ్ కట్ చేశాను. ఈ గ్రీన్ కలర్ని డబుల్ క్లిక్ చేసి పేస్ట్ చేశాను. అలాగే రెడ్ కలర్ని డబుల్ క్లిక్ చేసి వెరిఫై చేసుకున్నాను. అంటే సరిపోయిందా లేదా, ఆడియో వచ్చిందా లేదా, మీకు ఏమైనా ఎఫెక్ట్లు నచ్చాయా లేదా, ఇటువంటి ఎఫెక్ట్లన్నీ కూడా మీరు తీసేసి సేవ్ చేసుకున్నారు అనుకోండి. మీ ఎఫెక్ట్లతో సేవ్ చేసుకున్నారు అనుకోండి, ప్రాజెక్టు మీకు నచ్చినట్టుగా ఉంటుంది అన్నమాట. సేవ్ కొట్టుకోవాలి, ఓకేనా. సో మీ ప్రాజెక్ట్ ఏ కంప్లైంట్ వచ్చినా సరే దాన్ని నేను రెక్టిఫై చేస్తాను, నో ప్రాబ్లం, ఓకేనా. ఇలా చేసుకున్నామండి. సో మళ్ళీ నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అంటే ఎఫెక్ట్లు తీయడం, ఎఫెక్ట్లు వేయడం అనేది ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయక్కర్లేదు. సో పార్ట్లుగా డివైడ్ చేసి మార్నింగ్ దాంట్లో మార్నింగ్ వేసాం. ఇకపోతే టెంపుల్ అలాగే గ్రీన్ కలర్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గానండి, ఈ టెంపుల్ సీన్స్ అని నేను చెప్పను. సో ఈ టెంపుల్ వరకు ఇది టెంపుల్ అనుకుందాం. టెంపుల్ని కంట్రోల్ చెప్పి ఈ గ్రీన్ కలర్లో పేస్ట్ చేసాం. గ్రీన్ కలర్లో పేస్ట్ చేసి ఈ రెడ్ కలర్ని ఓపెన్ చేసి యూ హ్యావ్ టు చెక్ ఆడియో అండ్ వీడియో ఎంతవరకు ఉంది చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత అలాగే పెళ్లి కూతురు సీన్ అనమాట. ఇప్పుడు పెళ్లి కూతురు టెంపుల్ అయిన తర్వాత పెళ్లి కూతురు తేడా అవుతుంది. టెంపుల్కి వెళ్ళాక ఈ పెళ్లి కూతురులో కూడాను ఏంటి, ఇప్పుడు పెళ్లి కూతురు ఇలా ఉంటుంది. మీ దాంట్లో పెళ్లి కూతుర్ని డబల్ క్లిక్ చేసాం. డబల్ క్లిక్ చేసిన తర్వాతను హోమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మళ్ళీ మీ పెళ్లి వీడియోస్లో పెళ్లి కూతురు సంబంధించిన వీడియోస్ అన్ని తెచ్చుకోవాలి. సో ఇదంతా ఒక ప్రొసీజరే. సో ఈ ప్రొసీజర్లో మీరేంటంటే క్లియర్గా వేసుకోగలగాలి. ఫస్ట్ ఏంటి, పెళ్లి కూతుర్ని పెళ్లి కూతురులో వేసుకున్నారు, ఓకే. స్టిల్ వెయిట్. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు రెడ్ని క్లిక్ చేస్తే రెడ్లో ఎఫెక్ట్తో సహా సాంగ్స్తో సహా ఉంటాయి, చూసారా. ఈ ఆడియో అనేది నేను ప్లే చేయలేను. సో ఈ విధంగా ప్రతి సీను లంచ్ అంటే కింద అదే రిసెప్షన్ విందు, ఆ విందుకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా వేసుకోవాలి. అలాగే ఈవినింగ్ కాలుగోలు అక్కడ. ఆ తర్వాత చాలామందికి వచ్చే అతి చాలా పెద్ద డౌట్ ఏంటి అంటే పెళ్లి పీను. మా ఏరియాలో పెళ్లి పీను అంటాం, మీ ఏరియాలో పెళ్లి పందిరి అంటారు. అదే మనకి పెళ్లి జరిగేటువంటి మండపం. ఆ మండపం మీదకి వెళ్ళేసరికి ఇక్కడ గ్రీన్ కలర్లో మీ పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోస్ వేసుకోండి, ఓకే. ఇప్పుడు మన పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోస్ని ఎగ్జాంపుల్కి ఇప్పుడు పెళ్ళికి సంబంధించినటువంటి వీడియోస్ని సో ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇప్పుడు మీ పెళ్ళికి సంబంధించినటువంటి చాలామందికి ఉన్నటువంటి అతిపెద్ద డౌట్ అంటే పెళ్లి పీన్ అంటే పెళ్లి పందిరి. ఈ పందిరి దగ్గర ఇవి ఎలా సింక్ అవుతాయి అని చాలామంది డౌట్ ఉండొచ్చు. అదే ముందుగానే చెప్పాను కదా, కొందరు పావుగంట తాళి కట్టొచ్చు, కొందరు అరగంటప్పుడు తాళి కట్టొచ్చు. ముహూర్తం టైం అయిపోతే పంతులు గారు ముందు తాళి కట్టించి మిగతా కార్యక్రమం తర్వాత చేయించవచ్చు. సో అప్పుడు ఈ పెళ్లి పీన్ని డబల్ క్లిక్ చేసుకొని హోమ్కి వెళ్ళి ఇక్కడ మీ పెళ్లి వీడియోస్ వేసుకోండి, ఎగ్జాంపుల్కి మాత్రమే. రెడీ. సో మీ పెళ్లి వీడియోస్ అనేవి ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఈ పెళ్లి వీడియోస్ వేసుకున్న తర్వాత ఈ రెడ్ కలర్ని డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి హోమ్ కలర్. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది. ఏంటో డౌట్ అంటే మనకి ఆడియో ఎలా సింక్ అవుతుంది. ఇప్పుడు తాళి కట్టేటప్పుడు ఆడియో కరెక్ట్గా సింక్ అవ్వాలి. ఆ తాళి కట్టేటప్పుడు భజంత్రీలు మోగాలి. తర్వాత తలంబ్రాల టైంలో తలంబ్రాల సాంగ్ రావాలి. దానికి ఏమైనా మాడిఫికేషన్ ఉందా అంటే ఉంది. అదే దీని స్పెషల్. ఇక్కడికి వచ్చేసరికి మీరు దీనిలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పెళ్లి పీన్లో
మీరు కింద చూడండి ఒకసారి, ఆడియో లైన్, 2 ఆడియో లైన్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ భజంత్రులు మోగుతున్నాయి, మాంగళ్య ధారణ అని ఉంది. ఇది భజంత్రులు మోగేటువంటి 3 బిట్లు కూడా భజంత్రులు మోగేవి, అవి లాకేసి ఉంటుంది. మీకు ఈ మాంగళ్య ధారణ అనేది నేను ఇక్కడ పెట్టున్నాను కదా, మీరు తీసేటప్పుడు మీ పెళ్లి క్యాసెట్లో మీరు తీసేటప్పుడు మీకు మాంగళ్య ధారణ ముందే జరిగిపోయింది అనుకోండి. ఎగ్జాంపుల్కి ముందే మాంగళ్య ధారణ జరిగిపోయినట్టయితే మీరు ఈ క్లిప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి. ఇప్పుడు చూడండి, అక్కడ ఎఫెక్ట్ పోయింది, ఇక్కడికేమో మాంగళ్య ధారణ వచ్చేసింది. అంటే మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడికి అది ఆటోమేటిక్గా కింద క్లిప్ని బాక్స్లోకి తీసుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మీకు మాంగళ్య ధారణ ఇక్కడ తాళి కడుతున్నాడు అనుకోండి, పెళ్ళికొడుకు ఎగ్జాంపుల్, ఈ ఆడియోని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ ఇలా పెట్టుకోండి, సింపుల్ అయిపోయింది. ఎలా అయిపోయిందండి, మీద ఒక ఆడియో ఉంది, కింద ఒక ఆడియో ఉంది, అక్కడ ఆడియో ఏమైనట్టు, ఎలా అయినట్టు అంటే ఇక్కడ అదే చూపిస్తుంది. అక్కడ పెట్టిన తర్వాత ఏంటి, ఇక్కడ ఉందండి, అక్కడ ముందు ఎక్కడున్న ఆడియో ఇక్కడ ఉందండి, ఇక్కడ ఆడియో ఉన్నప్పుడు ఏముంది, మీద లైన్లో ఆడియో కిందకు దించేస్తున్నానండి, అర్థమైందా? ఇప్పుడు పెళ్లి సీన్ అనేది ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. అక్కడ పెట్టుకొని నేను ఏం చేస్తానంటే ఇక్కడున్న ఆడియోని ఏంటి నార్మల్ చేసేస్తాను, ఈ క్లిప్స్ అనేవి పైకి ఎత్తేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆడియో కట్టుకున్నట్టుగా ఇక్కడ ఆడియో కట్టుకున్నట్టే కదా. ఇప్పుడు ఇక్కడ డబల్ ఆడియో ఉందండి, డబల్ ఆడియో ఉన్నప్పుడు ఏంటంటే ఈ చివర యాక్చువల్లీ ఇది కొద్దిగా ఇలాగే ఉందనుకోండి, ఇప్పుడు సాంగ్ మధ్యలోనే ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆడియో డౌన్ చేసేస్తాం, ఇక్కడతో ఎండింగ్ కదా, డౌన్ చేసేస్తాం, సింపుల్. ఆడియో ఓకే, మీకు ఆడియో ఓకే అయిపోయింది. దాని తర్వాతను మళ్ళీ తలంబ్రాల సాంగ్కి వచ్చినప్పుడు కూడాను మీకు తలంబ్రాల సాంగ్ చూడండి, ఇక్కడే ఉంటుంది తలంబ్రాల సాంగ్ 3 లైన్లు ఉంటుంది చూడండి. తలంబ్రాల సాంగ్ ఇస్తుంది, తలంబ్రాలు ఇక్కడికి వచ్చినప్పటికి తలంబ్రాల దగ్గర కూడా ఆడియో డౌన్ చేశాను, హైట్ చేశాను. తలంబ్రాల సిచ్యువేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ సాంగ్ని అక్కడికి ఇలా పట్టుకొని ఇలా 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 జరిపోయడమే. ఇది ఒక్కటి వెరిఫై చేసుకోవాలండి, ఇంకేం అక్కర్లా. అదొకటి. తర్వాత ఇక్కడ చూడండి పరిణయం అని ఇచ్చాను, అలాగే ఈ లైన్లో మీకు మీ ఫ్రేమ్ని సరి చూసుకోండి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చుంటాను. ఆ లైన్లో మీ ఫ్రేమ్ని చూసుకోండి, ఆ లైన్లో ఫ్రేమ్లు ఉంటాయి. ఇక్కడ కళ్యాణమాల ఎక్కడైతే అక్కడ, కన్యాదానం ఎక్కడైతే అక్కడ, మాంగళ్యదానం ఎక్కడైతే అక్కడ కరెక్ట్గా ఆ ప్లేస్మెంట్లు సెట్ చేసుకోవడమే మీ పని, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను కాబట్టి అరగంట పట్టింది. అదే మీరు సొంతంగా చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న ఆడియో క్లిప్స్, అడ్జస్ట్మెంట్స్, చెకింగ్స్ ఉంటాయి కాబట్టి 1 అవర్ అండి, మించిపోతే 1.5 అవర్లో క్యాసెట్ కంప్లీట్ చేయొచ్చు, చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా క్లిప్పింగ్ సర్దేశాం, అడ్జస్ట్మెంట్లు చేసాం. సార్ ఒక్కొక్క దగ్గర ఒక పార్ట్ ఉందండి, ఆ ఒక్కో పార్ట్ని నేను ఏం చేయను, ఎలా చేయను అని చెప్పి మీకు డౌట్లు ఉండేది. సో ఆ డౌట్లు ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇప్పుడు మీరు రూట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ న్యూ సీక్వెన్స్ తీసుకోండి. న్యూ సీక్వెన్స్ని డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ న్యూ సీక్వెన్స్ అనేది మనం ఎక్స్పోర్టింగ్ పెట్టేసుకుంటాం, న్యూ సీక్వెన్స్ మీదే ఎక్స్పోర్టింగ్ పెట్టేసుకుంటాం. ఎలా పెట్టేసుకుంటాం అంటే మనం ప్రతి పెళ్ళికి కూడా ఏంటి సాంగ్ ప్రాజెక్టులు చేస్తాం, టైటిల్ ప్రాజెక్టులు చేస్తాం. మీరు టైటిల్ ప్రాజెక్ట్ ముందు వేసుకోవాలనుకుంటే వేసుకుంటారు, సాంగ్ ప్రాజెక్ట్ ముందు వేసుకోవాలంటే వేసుకుంటారు, మీ ఇష్టం, అది మీ డిజైనింగ్ బట్టి ఉంటుంది. సో ఈ పందిరి సీక్వెన్స్ అనేది అదే, నేను పందిరి సీక్వెన్స్, మీకైతే తోరణాలు, కొందరికైతే యోసం. సో ఈ రెడ్ కలర్ అనేది నేను తీసుకొని ఇక్కడ వేసాను, రెడ్ కలర్ అనేది తీసుకొని అక్కడ నేను వేసిన తర్వాత దాన్ని ఇలా దగ్గర లాగాను. నాకు ఎంతసేపు వీడియో ఉంది, మనకు ఐడియా ఉంటుంది కదా ఎంతసేపు వీడియో ఉన్నదండి, ఇలా చూస్తాం. ఎక్కడి వరకు అయితే వీడియో ఉందో అక్కడ వరకు ఈ కర్సర్ని ఇలా తీసుకెళ్ళి ఎక్కడైతే మనకి వీడియో అయిపోయిందో అక్కడ ఇలా క్లిక్ చేసి కట్ డిలీట్ అంతే. ఓకేనా? అలాగే నెక్స్ట్ సీన్ ఏంటి, మార్నింగ్ సీన్లో ఈ రెడ్ కలర్నే తెస్తారు. గ్రీన్ కలర్ అనేది ఒరిజినల్ వీడియో, రెడ్ కలర్ అనేది మనం ఎడిటింగ్ చేసింది, కంప్లీట్ చేసింది.
ఈ రెడ్ కలర్ వీడియోలో ఎంతసేపు వీడియో ఉందో చూసుకుంటాం. సో చూసారు ఇదంతా బ్లాక్ వచ్చింది. వీడియో ఉన్నంత వరకు వీడియో కనబడుతుంది. వీడియో అయిపోయిన తర్వాత చూడండి ఇదంతా బ్లాక్. ఎఫెక్ట్లు అయితే ఉంటాయి కానీ బ్లాక్. సో మీ వీడియో ఎక్కడ వరకు ఉందో కరెక్ట్గా చూసుకొని టైం గుర్తుపెట్టుకుంటారో లేదంటే ఎక్కడ చూసినా కనబడుతుంది. అక్కడ వరకు వెళ్ళి కట్ ఇలా నెక్స్ట్ మనం టెంపుల్ సీన్ అయితే టెంపుల్ సీన్ పెట్టేసుకుంటాం. టెంపుల్ సీన్ తర్వాత మీకు కొందరు పెళ్లి కూతురు తెస్తారు, కొందరు భోజనం తర్వాత తెస్తారు, కొందరు భోజనం తర్వాత తెస్తారు, కొందరు పెళ్లి తర్వాత తెస్తారు. సో ఇప్పుడు పెళ్లి కూతురు తెస్తానా లంచ్ తెస్తానా అనేది మనకు జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో నాకు పెళ్లి కూతురు అనేది లేదనుకోండి వాడు, పెళ్లి కూతురు తెచ్చేది లేదనుకోండి ఆ సీన్ వాడు, లంచ్ సీన్ డైరెక్ట్గా వేసుకుంటాను. ఈ లంచ్ సీన్ కూడా వేసుకున్నాను, లంచ్ సీన్ కూడా కొద్దిసేపు వేసుకున్నాను. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ఎందులో వేయలేదు. సో లంచ్ సీన్ కూడా వేసుకున్నాం. ఆ నెక్స్ట్ ఈవినింగ్ కాలుగోలు కూడా రెడ్ కలర్ వేసుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా రెడ్ వేసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టండి, ఇక్కడ ఇది 1 అవర్ అయిపోయింది. 1 అవర్ ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవడం మనకి బెస్ట్. కాబట్టి నేను హాఫ్ ఆఫ్ ది లంచ్ వరకు పెట్టేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోయిన దగ్గర పెట్టేసుకుంటాను. ఓకేనా? సో నీకు ఎగ్జాంపుల్ చెప్పడానికే మీరు ఎలా ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవాలనేది. సో ఇలా పెట్టిన తర్వాతను ఇక్కడ ఆడియోని ఓపెన్ చేసి దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ప్రతి సీక్వెన్స్ చూడండి. సీక్వెన్స్లో పాట ఎక్కడ కట్ అవుతుంది అనేది మనం చెప్పుకోలేము. కాబట్టి ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేసి సౌండ్ డౌన్ చేయండి. అన్నింటినీ కూడా అలా డౌన్ చేసేసి లాస్ట్లో సాంగ్ ప్రాజెక్ట్ తగిలించండి. లాస్ట్లో సాంగ్ ప్రాజెక్ట్ తగిలింది. ఎక్స్పోర్టింగ్ ఇవ్వండి, కంప్లీట్ అండి, ఇంకేం లేదు, అంతే వెడ్డింగ్ ప్రాజెక్ట్. ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేదు. అయితే మాకు ఇది మాస్ క్లాస్ కావాలి, ఇన్ని ఎఫెక్ట్లు మాకు వద్దు. మా కస్టమర్ ఏంటంటే జస్ట్ వీడియో అలా ఒరిజినల్ వీడియో చూడాలనుకుంటున్నాడు, కానీ మాకు వర్క్ మాత్రం అందులో ఇంత అంత ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి. ఏం చేయాలి? అప్పుడు ఉందండి ఇక్కడ మీకు DVD ప్యాక్ ఇచ్చాను చూడండి. ఎడిటింగ్ ట్రాక్ అని ఇచ్చి DVD ప్యాక్లు అవుతాయి. ఈ DVD 10 DVDs అండి. 10 DVDs అంటే 10 hours. మీరు వెడ్డింగ్ ప్రాజెక్ట్ని మళ్ళీ సీన్ల కింద డివైడ్ చేసుకొని ఇప్పుడు DVD 5 అనేది నేను తీసుకున్నా, డబల్ క్లిక్ చేశాను. గ్రీన్ కలర్ని డబల్ క్లిక్ చేసి నా ఒరిజినల్ ఫుటేజ్ అందులో వేస్తున్నాను. నా ఒరిజినల్ ఫుటేజ్ అంటే పెళ్ళికి సంబంధించిన అవ్వచ్చు, హాఫ్ శారీకి సంబంధించిన అవ్వచ్చు, ఏదో ఒకటి ఇందులో నేను వేసానండి. నేను ఈ ఒరిజినల్ వీడియో అనేది అందులో వేసుకున్న తర్వాత ఈ పింక్ కలర్ మిక్సింగ్ 5 అనేది డబల్ క్లిక్. ఇప్పుడు చూడండి, ఇది అఫీషియల్ మ్యారేజ్ అని. అఫీషియల్ అంటే అఫీషియల్ సింపుల్గా ప్రతి దగ్గర కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుందండి. చూసారా? సింపుల్ ఎఫెక్ట్స్ ఇలా 10 1 hour ప్రాజెక్ట్ ఉన్నాయి. సింపుల్ అంటే మరి ఎక్కువ ఎఫెక్ట్లు ఆకులు పూలు కొమ్మలు కాకుండా ఇలా ఎఫెక్ట్స్ ఇచ్చాను అనమాట. ఇలా 10 DVDలు ఉన్నాయండి, 10 1 hour DVDలు అండి. మీరు అక్కడ వీడియో వేస్తే ఆటోమేటిక్గా ఈ మిక్సింగ్లోకి వచ్చేస్తాయి. మీకు దాని మీద ఏది డౌట్ ఉన్నా సరే మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు. మీరు వెయిట్ చేయగలంటే కాల్ చేసి నా కాంటాక్ట్లోకి రావచ్చు. నేను కంపల్సరీ కూడా మీకు అది క్లియర్గా మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఓకేనా? ఇలా 10 DVDలు వేసుకోవచ్చు. ఇందులో మీరు హాఫ్ శారీ వేసుకుంటారా లేకపోతే వెడ్డింగ్ వేసుకుంటారా, ఏం వేసుకుంటారో తెలియదు. కాకపోతే ఈ 10 DVDలో ఆడియో కూడా మీరే వేసుకోవాలి. ఇందులో ఆడియో ఉంది. ఏదైనా సరే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ఫేక్ అనేది ఉండదు, నీట్గా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పి ఉన్నది ఉన్నట్టుగా ఇస్తాను. దట్ ఈస్ మై స్పెషల్. ఓకేనా? సో ఈ 10 DVDల వల్ల మనకు ఉపయోగపడేది ఏంటి? హాఫ్ శారీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, ఏముంది జస్ట్ వీడియోస్. అయితే ఇది ఇలాగే ఎక్స్పోర్ట్ ఇచ్చుకోవాలంటే ఏం లేదు, మళ్ళీ మన ఎఫెక్ట్ ప్యానల్ని దీనిలో వాడచ్చు. ఎలా వాడచ్చు? ఇప్పుడు ఈ DVD 5 వేసాం, ఎక్కడ వేసాం? డబ్బింగ్ 5లో మన ఒరిజినల్ వీడియో వేసాం. మిక్సింగ్ 5కి వచ్చినప్పటికి ఆటోమేటిక్గా 3 నిమిషాలకి 4 నిమిషాలకి చెప్పిన ఒక ఎఫెక్ట్ ఉంది. దీని మీద మళ్ళీ మనం ఓవర్లేస్ వేసుకోవచ్చు, హార్ట్ ఎఫెక్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఓవర్లే వీడియో వచ్చే పడేస్తాను. అయిపోయింది. ఇక్కడ కూడా ఓవర్లే వీడియో వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక ఓవర్లే వేసాను. ఇది ఓవర్లే లేకుండా చూడండి, ఇది ఓవర్లే లేదు, ఇది ఓవర్లే వేసాను అంతే. అలాగే యానిమేటెడ్ ఫ్రేము, అలాగే ఏబీ ఫ్రేమ్స్. ఇప్పుడు ఏబీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఏబీ ఫ్రేమింగ్లో ఈ ఏబీ ఫ్రేమ్లో నాకు ఏం నచ్చింది అనుకోండి, ఇది ఒకటి నచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇది నచ్చింది అనుకోండి, కాపీ చేసి ఈ మిక్సింగ్ 5లో జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను.
ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్లు కుప్పలు అయిపోతాయి అన్నమాట. మనం వాడలే కానీ ఎఫెక్ట్లు విపరీతంగా ఉంటాయి దీనిలో, మన ఇష్టం. అంటే ఇదే ఫ్రేమ్ మీరు తయారు చేయాలి, పువ్వు పెట్టాలి, ఫోటో పెట్టాలి, ఫ్రేమ్ కింద చేయాలి, లేఅవుట్ సెట్టింగ్ చేయాలి, చాలా హెవీ ప్రాసెస్. నేను సింపుల్గా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆర్ కాపీ పేస్ట్, ఈ 2 ఆప్షన్లతో మీకు పెళ్లి క్యాసెట్ చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను తయారు చేశాను. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాంటాక్ట్ అయితే ఈ ప్యాకేజ్ ఎలా వాడాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తెలుగు వాళ్ళే కాబట్టి, నేను తెలుగువే ఇస్తున్నాను కాబట్టి మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఐ వాంట్ దిస్, నాకు అడగండి, నాకు ఇది కావాలి, నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నా, అది చేయాలనుకుంటున్నాను చెప్పి అడగండి. దాన్ని కంప్లీట్గా మీకు డీటెయిల్స్ కూడా ఫోన్లో చెప్పబడతాయి. నాట్ ఓన్లీ వాట్సాప్, అండ్ అన్నీ క్లియర్గా మీకు చెప్పిన తర్వాత ఏదైనా మీకు ఇస్తాను. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఈ ఎఫెక్ట్స్ అనేవి దీనిలోనే వాడొచ్చా, మేము సొంతంగా ప్రాజెక్ట్ చేసుకుంటే వాడొచ్చా వాడకూడదా, వాడుకుంటే ఎలా వాడుకోవాలి అనేది కూడా ఉంది. ఇవన్నీ ప్యానల్లో మాకు వద్దండి, సింపుల్గా ఒక ప్రాజెక్ట్ మేము తీసుకుంటాం, ఆ ప్రాజెక్ట్తోనే మాకు కావాలి, ఆ ప్రాజెక్ట్లో ఇందులో కొన్ని ఎఫెక్ట్లు కావాలి అనుకోండి. ఓకే, నాకు ఇప్పుడు ఫైల్కి వచ్చి న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. న్యూ ప్రాజెక్టు నో సేవ్ చేయను, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఈ న్యూ ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు 50i తీసుకుంటున్నాను. 50i 8-bit ఛానల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందాక ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్లో ఫొటోస్ మార్చాలంటే ఇమేజెస్ చేంజ్ అనేటువంటిది చెప్పాను. ఇప్పుడు నేను దీనిలో ఓన్లీ 4K ఎఫెక్ట్స్ లాక్కోవాలనుకుంటున్నాను. ఓన్లీ 4K ఎఫెక్ట్స్ అంటే రైట్ క్లిక్, బిన్లో రూట్లో రైట్ క్లిక్, ఇంపోర్ట్కి వెళ్ళి ఇక్కడ ఏంటంటే డి డ్రైవ్లో 4K ఎఫెక్ట్స్, 4K బూస్ట్ ఎఫెక్ట్స్, దీన్ని ఓపెన్ చేసి హనీ టు బూస్ట్, ఎస్. సో ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడికి వచ్చాయి. ఇక్కడికి వచ్చినప్పటికి మీకు ఫొటోస్ వేరే అవ్వచ్చు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫొటోస్ మార్చాలి. ఇప్పుడు ఇక్కడ వేసాను కదా, ఈ ఫోటోని మార్చాలి అనుకోండి. ఈ ఫోటోని మార్చాలి అనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి ఎగ్జాంపుల్కి ఈ యొక్క ఫోల్డర్స్ నేను తీసుకున్నా, అంటే ఆల్రెడీ ఇది వరకు వర్క్ అయిన ఫోల్డర్స్ తీసుకున్నా. ఇక్కడ నేను ఎలా తీసుకున్నా, 4K ఎఫెక్ట్స్ బూస్ట్లోనే తీసుకున్నా. దాన్ని ఓపెన్ చేసి ఇందులో ఇమేజెస్ చేంజ్ అని ఉంది కదా, ఇది మార్చాలి. అంతే, దట్స్ ఇట్. మీకు ఎక్కడ కూడా మారిపోవాలి. మారిపోయిందా చూసారా, ఎంత సింపుల్. అక్కడ ఫోటో మారిస్తే ఇక్కడ మీకు ఎఫెక్ట్లో ఫొటోస్ కూడా అన్నీ 1 by 1 మారిపోతాయి. చూడండి, అన్నీ కూడా మారిపోతాయి. ఓకే, అదే అండి సింపుల్ టెక్నిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్, చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి, చాలా బాగా వేసుకోవచ్చు. ఓవర్లేస్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, తర్వాత సిచ్యువేషన్ టైటిల్స్ కానీ అన్నీ ఉంటాయి. సో మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. లేదనుకుంటే 9396373456. ఓకే, మళ్ళీ నెంబర్ చెప్తున్నా, 9396373456. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా కాల్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్గా ఎనీ డెస్క్లో కానీ, టీమ్ వ్యూవర్లో కానీ మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.